తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డితో బాబు భేటీ తర్వాతే బనకచెర్ల ప్రాజెక్టు ప్రారంభమైందని, దాన్ని ఆపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం విషయంలో నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం చేసిందని కవిత ప్రశ్నించారు. ఈ విషయంలో గ్రామీణ స్థాయి నుంచి ఆందోళనలు ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. తనపై జరుగుతున్న విమర్శల పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేయిస్తున్నారని పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. పార్టీలో కోవట్లున్నారని, తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. లీకు వీరులపై, గ్రీకు వీరులపై చర్యలు ఎందుకు లేవని, కేసీఆర్ కు 100 లేఖలు రాసినా తనపైనే ఏడుపెందుకని ఆమె నిలదీశారు. బీజేపీపై బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, పార్టీని బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్. కవిత సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏం జరుగుతుంది అంటే, కల్వకుంట్ల కుటుంబంలో ఏదో జరుగుతుందని ఇన్ని రోజులు ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి అద్దం పడుతూ ఈరోజు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో కోవటులు ఉన్నారు, ఆ కోవటులు ఎవరు, వాళ్ళని బయట పెట్టాలి. లీక్ వీరులు ఎవరున్నారు, వాళ్ళని ఎందుకు పార్టీ బయట పెట్టట్లేదు, ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ ఎందుకు స్పందించడం లేదు, స్పందించకపోగా ఆడబిడ్డగా నాపై పెయిడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేయిస్తారా, ఇది మీకు తగుదా అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి ఉంది. కవిత అంటే ఈ విషయంలో ఏదైతే కేసీఆర్కి ఆమె లేఖ రాశారో, ఆ లేఖలో కొన్ని పార్టీకి సంబంధించిన అంశాలు, తన దృష్టికి వచ్చిన అంశాలు, అదేవిధంగా పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన అంశాలను తాను లేఖలో ప్రస్తావించారని చెప్పేసి, కేసీఆర్కి గతంలో 100 లేఖలు రాశాను, ఆ లేఖలు వచ్చిన తర్వాత ఆయన చదివి చింపి పడేసేవారు, కానీ ఈసారి లేఖ మాత్రం ఆయన చింపి పడేయలేదు, అది ఎందుకు జరిగింది ఏమిటి అనేది నాకు తెలియదు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అదే వ్యవహారం బయటికి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి లీక్ వీరులు ఎవరున్నారు, పార్టీలో కేసీఆర్ చుట్టూ ఉన్న కోవటలు ఎవరు, వాళ్ళని బయట పెట్టాలని చెప్పేసి తాను డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఆ విషయంలో పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. పైగా నాపై పెయిడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేస్తారా, ఆడబిడ్డపై ఈ విధంగా చేస్తారంటూ కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ వ్యవహారం ఎందుకు జరుగుతుంది, దీనికి సంబంధించి పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగానే అదే రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు మీడియా ముందుకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, పార్టీలో కేసీఆర్ నుంచి నన్ను దూరం చేసే ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయి. కుట్రదారులు, కేసీఆర్ చుట్టూ ఉన్న కోవట్లు ఎవరైతే ఉన్నారో వారు నన్ను దూరం తన తండ్రికి తనను దూరం చేసే ప్రయత్నాలు విస్తృతంగా సాగుతున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి తీసుకోవాల్సిన ఆందోళనలు కానీ ఏమీ చేయట్లేదు. కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్టులు పెట్టడం, లేదంటే విదేశాల్లో సంబరాలు చేసుకుంటే పార్టీ బలోపేతం అవుతుందా, నేను సొంత లైన్ జాగృతి లైన్ ఏదైతే ఉందో అది సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఉద్యమం సమయంలో ఏర్పాటు చేశాము, దాని ద్వారానే తాను కార్యక్రమాలు చేపడుతుంటూ పార్టీని అంటే తెలంగాణ జాగృతి ద్వారానే పార్టీ బలోపేతానికి నేను చర్యలు తీసుకుంటున్నాను, అలాంటి నాపై విమర్శలు చేస్తారా, కేసీఆర్ సూచించిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నా అవి కాకుండా మీరు సొంతంగా పార్టీ కోసం ఏం చేశారు, కాళేశ్వరం సంబంధించేసి కేసీఆర్కి నోటీసులు ఇస్తే పార్టీ నుంచి ఎలాంటి ఆందోళన చేశారు అని చెప్పేసి ఆమె పాయింట్అవుట్ చేస్తూ నిలదీసిన పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తే కూడా ఆమె చేసిన ప్రతి ఒక్క పాయింట్అవుట్ చేసిన ప్రశ్న కూడా కేటీఆర్కి స్ట్రైట్గా తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా పోస్టులు కానీ, అదేవిధంగా కేసీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు పార్టీ స్పందించకపోవడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గానే కేటీఆర్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా బీజేపీపై పోరాటం విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా మెతక వైఖరి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్తో సంబంధించిన అంశాలపై కూడా మెతక వైఖరి ప్రదర్శిస్తుంది. ఇంత మెతక వైఖరి ఎందుకు, బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీకి ఇంత మెతక వైఖరి పనికిరాదు అని చెప్పేసి స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేసే కుట్రలు జరుగుతున్నాయి. తాను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన వస్తే తాను తిరస్కరించడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు ఒక హింట్ దొరికిన పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉందో దానికి కొంచెం ఆధారం
దొరికిన పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా రెచ్చిపోయే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కవిత ఈ రోజు చేసిన వ్యాఖ్యల్లో చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది. పార్టీలో ఉన్న అంతర్గత విషయాలు, పార్టీ లీడర్తో మాట్లాడే అవకాశాలు ఉంటాయి, కానీ ఆ అంతర్గత విషయాలు ఎలా బయటకు వచ్చాయి, దీనికి సంబంధించి పార్టీ ఏం చేస్తుంది, క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా నాపై ఎందుకు యాక్షన్ అంటే నన్ను విమర్శలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంత జరుగుతున్నా ఇన్ని రోజుల నుంచి పార్టీ కానీ అదేవిధంగా పార్టీ అధిష్టానం కానీ ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కొత్త పార్టీ పెడతారంటే ఈ నిమిషం వరకు అయితే కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది దాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుందని కూడా చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. బీజేపీతో అంటగాగుతున్న నేతలు ఉన్నారు, కోవట్లు ఉన్నారు అంటూ కూడా ఆమె కొంతమందిని, అంటే కేసీఆర్ చుట్టూ ఉన్న కీలక లీడర్లు ఎవరైతే ముగ్గురు లీడర్లు ఉన్నారో ఆ ముగ్గురు లీడర్లను పిన్ పాయింట్ చేస్తూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీలకు సంబంధించిన ఆసుపత్రుల ఓపెనింగ్కి వెళ్తారు, వాళ్ళతో అంటకాగుతున్నారు, అలాంటి వారా నన్ను విమర్శించేది అంటూ కూడా ఆమె పాయింట్ అవుట్ చేశారు. మొత్తంగా చూసుకుంటే కవిత లేఖ వ్యవహారం బయటికి రావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ లో కుదుపులకు గురయ్యా. ఆ తర్వాత ఒక్కొక్క అంశంగా తెరపైకి వస్తుంది. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమే లేదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీపై తాను చేసే పోరాటం ఎక్కడ ఆగే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ జాగృతి సంస్థ ఏదైతే ఉందో దాన్ని ఇంకా గ్రాస్ రూట్ లో బలోపేతం చేసేందుకు తాను చర్యలు తీసుకుంటాను కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ అన్ని వ్యవహారాలు చూసుకుంటే ఆమె కొన్ని అంశాలను క్లియర్ గా ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ కు నన్ను దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాన్ని అడ్డుకునేందుకు నేను ఎంతకైనా పోరాడతాను, నేను ఉద్యమం నుంచి వచ్చాను, కేసీఆర్ కూతురుగా ఉన్నాను కాబట్టి ఇలాంటి పోరాటాలు నేను అంటే ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా చేసిన పోస్టులకు కానీ విమర్శలకు కానీ తాను భయపడేది లేదు అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే కుటుంబంలో కలహాలు ఒకసారిగా బయట పడ్డాయి అని చెప్పేసి తెలుస్తుంది. అన్నా చెల్లెళ్ళ మధ్య ఏం జరుగుతుంది, దీన్ని ఆపేందుకు కేసీఆర్ బయటికి వస్తారా లేదా, లేకుంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేదా అనేది అయితే ఇప్పుడు పార్టీలో అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొన్న కవిత లేఖ వ్యవహారం బయటికి రావడం, అదేవిధంగా ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, అదేవిధంగా కోవట్లు ఉన్నారని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేయడం, ఈ అన్ని పరిణామాలు, అదేవిధంగా ఈ రోజు మీడియాతో ఆమె చిట్చాట్ చేస్తూ కొన్ని కీలక అంశాలు, ఇంకా పార్టీలో చాలా విషయాలు జరుగుతున్నాయి, ఆ అంశాలన్నీ తాను బయట పెట్టలేనంటూ కూడా ఆమె చెప్పడంతో ఇంకా చాలా అంటే పార్టీలో చాలా అంతర్గతంగా చాలా వ్యవహారాలు ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి బయట ఇప్పుడే పెట్టలేనంటూ కూడా ఆమె చేశారంటే ఇంకా చాలా అంశాలు ఆమె ప్రస్తావించే అవకాశాలు అయితే ముందు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ అన్ని వ్యవహారాలను చూసుకుంటే కవిత చాలా క్లియర్ కట్ గా తన లైన్ లో ఉన్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆమె ఈ వ్యాఖ్యలన్నీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారు, దీనికి సంబంధించి ఆమె క్రమశిక్షణ అంటే పార్టీ అధ్యక్షుడిగా ఆమె క్రమశిక్షణ నోటీసులు ఇస్తారా, లేకపోతే దీనికి సంబంధించి ఇంకా మొన్న చర్చలకు రాయబారం నడిపారు, అది విఫలమైంది, ఇప్పుడు ఏం చేస్తారనేది చూడాల్సిన పరిస్థితి. అయితే మనకు అందుతున్న కీలక సమాచారం ప్రకారం అయితే కేసీఆర్తో మొన్న అంటే కవితతో రాయబారం నడిపింది కేసీఆర్ కాదు అని చెప్పేసి ఆమె అనుకుంటున్న పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. కేసీఆర్తో అమెరికా నుంచి వచ్చిన తర్వాత దాదాపు 3 సార్లు ఆమె మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. నిన్నటి నుంచి మాత్రం కేసీఆర్తో ఆమె మాట్లాడిన సమాచారం అయితే ఉండట్లేదు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ దీనిపై స్పందిస్తారా, లేకపోతే షోకాజ్ నోటీసులు ఏమన్నా ఇస్తారని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక నేతల మధ్య వారైతే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అన్నా చెల్లెల మధ్య ఏం జరుగుతుంది, ఈ బంధం ఇక్కడితో ముగుస్తుందా, లేకపోతే దీనికి ఫెవికాల్ లాగా కేసీఆర్ ఏమైనా అడ్డుకట్ట వేస్తారా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఏదైతే లిక్కర్ కేసు పెట్టి ఇబ్బంది పెట్టిందో అప్పటి నుంచి కూడా కవిత చాలా ఇబ్బందికి గురైన పరిస్థితి ఉంది. అంటే కుటుంబం తనకి అండగా లేదని చెప్పేసి, అదేవిధంగా పార్టీ లిక్కర్ స్కామ్ కేసులో తాను అరెస్ట్ అయ్యి తిహార్ జైలుకు వెళ్ళిన తర్వాత పార్టీ తనకు అండగా లేదని చెప్పేసి ఆమె క్లియర్గా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి బీజేపీపై పోరాటంలో పార్టీ మెతక వైఖరి ఉంది. అదేవిధంగా రజతోత్సవ సభలో బీజేపీ పార్టీపై కేసీఆర్ విమర్శలు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి ఆమె లేఖలో ప్రస్తావించింది. ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగానే మీడియాలో కొంత నాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నప్పుడు పార్టీ ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది. నాకు ప్రధానంగా కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఆమె కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను లేఖ రాశాను కేసీఆర్కి, కన్న తండ్రికి కూతురు లేఖ రాయకూడదా అని చెప్పేసి చెప్పండి. అయితే బీయింగ్ అంటే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన అన్నయ్యే ఆ పొజిషన్ లో ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఒక ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఈ పార్టీకి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమో లేకపోతే ఏదో ఒక రియాక్షన్ అయితే చూపెట్టాల్సింది, కానీ ఇప్పటి వరకు అయితే ఏమీ స్పందన రాలేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కానీ కేసీఆర్ దగ్గర నుంచి కానీ. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు, ఒకవేళ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే గనక తనకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని అనుకోవచ్చు? ఇక్కడ కీలక అంశం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు
కేసీఆర్ పార్టీ లైన్ దాటిన వారిపై చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉండేవారు. గతంలో చూసుకుంటే ఆళ్ళ నరేందర్ కానీ, విజయశాంతి కానీ, అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ విషయంలో కానీ ఇలాంటి అందరి నేతలపై క్రమశిక్షణ విషయంలో మాత్రం కేసీఆర్ ఎక్కడా తగ్గడు. అలాంటి విషయాలకు సంబంధించి అంటే కన్న కూతురు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఆయన ఏ విధంగా స్పందిస్తారని ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఆమె లేక బయటికి రావడం, అదేవిధంగా ఆమె ఎయిర్పోర్ట్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొన్న కేటీఆర్ మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా అంతర్గత వ్యవహారాలు ఏమైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడలేదు తప్ప ఎవరు పార్టీ లైన్ దాటి బహిర్గత వ్యాఖ్యలు చేయొద్దు అంటూ సున్నితంగా హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మార్పు రాలేదు. కానీ ఈ రోజు కవిత మీడియా చిట్ చాట్ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ అంటే ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ లేదంటే పార్టీ నేతల ద్వారా కానీ ఏమన్నా దీనికి సంబంధించి యాక్షన్ ఉంటుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. యాజ్ ఏ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీళ్ళిద్దరే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరిద్దరిలో ఎవరైనా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే కవితకి ఒకసారి షోకాజ్ నోటీసులు కానీ క్రమశిక్షణ చర్యల కింద ఏమైనా నోటీసులు ఇస్తే మాత్రం అప్పుడు కవిత చాలా గట్టిగా ఉండే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పటివరకు స్పష్టమైన లైన్తో ఉన్నాను, తనను ఎవరు కెలకవద్దు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తాను చాలా అంశాలపై కీలకంగా అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తాను పార్టీ లైన్లో చాలా కీలకంగా పనిచేసుకుంటూ వస్తున్నాను, పార్టీ బలోపేతం కోసం నేను పనిచేస్తున్నాను. అలాంటి సమయంలో నాపై ఇలా నిందలు వేయడం సరికాదు. పార్టీకి సంబంధించి కేసీఆర్ కూతురుగా నేను చేస్తున్న కార్యక్రమాలలో పార్టీ కోసమే పనిచేస్తున్నాను, ఈ క్షణం వరకు కూడా దాన్ని పార్టీ కోసం పనిచేస్తున్నా, అలాంటి నాపై ఇట్లా విమర్శలు చేయడం తగదు అంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి నోటీసులు ఇస్తే ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు పార్టీ పెడతారంటే ఈ క్షణం వరకు అయితే ఆలోచన లేదు. ఇప్పుడు ఉన్న పార్టీల్లో తెలంగాణకు సంబంధించేసి కేసీఆర్ నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా ఉంది, ప్రాంతీయ పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా చెప్పారు. అయితే కొత్త పార్టీకి సంబంధించి ఈ క్షణం వరకు అని ఆమె క్లియర్గా పాయింట్అవుట్ చేశారు. కాబట్టి అంటే పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది చూసిన తర్వాతే ఆమె తన నిర్ణయం ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. బబిత, అయితే రామ్ నరేష్ తను లిక్కర్ కేసులో కేసీఆర్ ని కలిసి రాజీనామా చేస్తా అంటే కూడా వద్దన్నారని, అయితే తను పదవుల కోసం ఆశించి ఇదంతా చెయ్యట్లేదని కూడా తను క్లియర్ గా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే తన మోటో ఏమని అనుకోవచ్చు అంటే ఇప్పుడు కేటీఆర్నే కావచ్చు లేకపోతే కేసీఆర్ని అయితే దేవుడనే భావిస్తుంది, కానీ కేటీఆర్ని డైరెక్ట్ గా అంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు విదేశ పర్యటనలో కేటీఆర్ ఒక్కరే ఉన్నారు కాబట్టి తననే అంటుందని కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే తన మోటో ఏవై ఉండొచ్చు అంటే ప్రజలకి ఏం క్లారిఫై చేద్దామని అనుకుంటున్నారు అనుకోవచ్చు కవిత? ఇక్కడ కవిత కొన్ని కీలక అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. అందులో కీలకంగా ఉన్న అంశాలు ఏంటంటే పార్టీకి సంబంధించి ఏదైతే కేసీఆర్కి కాళేశ్వరం నుంచి నోటీసులు వచ్చాయి, ఆ నోటీసుల విషయంలో పార్టీ ఎందుకు ఆందోళన చేయలేదు అంటే పార్టీ అధినేత కేసీఆర్ అంటే తెలంగాణ సాధించారు, ఉద్యమం చేసి ఆ తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి నేత పై నోటీసులు ఇచ్చారు. కుట్రపూరిత భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు సంబంధించి పార్టీ ఎందుకు ఆందోళన చేపట్టలేదు? ఇదేనా మీ పరిస్థితి అంటే మీ స్టాండ్ ఇదేనా? కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారా మీరు ప్రశ్నిస్తే సరిపోతుందా? పార్టీ గ్రాస్ రూట్లో మీరు ఆందోళన చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుంది తప్ప పార్టీ కేడర్కు బలమైన సంకేతాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అలాంటి సంకేతాలు ఎక్కడ ఇవ్వట్లేదు. పార్టీని కేవలం మొక్కుబడిగా నడిపిస్తున్నారు తప్ప పార్టీని బలోపేతం దిశగా ఎక్కడ అడుగులు వేయటం లేదు. కేవలం కేసీఆర్ చెప్పిన ఆదేశాలు ఏదైతే ఆ ఆదేశాలను మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్ప పార్టీ బలోపేతం కోసం మీరు సొంతంగా ఏ లైన్ తీసుకొని పనిచేస్తున్నారు? నేను మాత్రం తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో ఆ లైన్లో పార్టీ తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడంతో పాటు ఇటు పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తున్నానని చెప్పేసి అందులో భాగంగా 47 నియోజకవర్గాల్లో తాను పర్యటించిన అంశాలు ఏదైతే అంశాలను కూడా కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ అన్నిటిని చూసుకుంటే కవిత చాలా క్లియర్గా ఉంది. పార్టీకి సంబంధించి కేసీఆర్ ఒకడే నేత, మిగతా వాళ్ళు ఎవరు సరిగా పని చేయడం లేదు అంటే క్లియర్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన నేరుగా పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. మొన్న కేటీఆర్ ప్రెస్ మీట్లో కూడా కవిత లేఖాంశానికి సంబంధించి నేరుగా ప్రస్తావించలేదు. ఎవరైనా సరే పార్టీ అంతర్గత విషయాలు ఉంటే పార్టీలోనే మాట్లాడాలి అని చెప్పేసి ఆయన అన్నారు. ఈరోజు చిట్ చాట్లో కూడా క్లియర్గా అంటే కేటీఆర్ అంటూ పిన్ పాయింట్ చేయకుండానే ఆమె నేరుగా చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నింటిని చూసుకుంటే పేర్లు ప్రస్తావించకుండానే వీళ్ళంతా కూడా పాయింట్అవుట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తన లైన్ తాను చూసుకోవాలన్న ఉద్దేశంతో కవిత ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం అయితే కేసీఆర్ దగ్గర నుంచి ఏమైనా స్పందన వస్తుందా లేదా అనేది వేచి చూసే ధోరణిలో అయితే కవిత ఉంది. ఎందుకంటే తాను సొంతంగా పార్టీ ఇప్పుడే పెట్టాలన్న ఉద్దేశం తనకు లేదు అన్నట్టుగా ఇప్పటివరకు అంటే ఈ క్షణం వరకు లేదు అని చెప్పేసి ఆమె స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు, అదేవిధంగా బీజేపీతో నా పోరాటం ఆగదు అని చెప్పి క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ అన్ని అంశాల నేపథ్యంలో
కేసీఆర్ దగ్గర నుంచి ఆమె స్పందన చూస్తుంది. అంటే కేసీఆర్ స్పందిస్తారా లేదా అనేది చూస్తుంది. ఈ నేపథ్యంలో అంటే పార్టీ నోటీసులు ఇస్తే దానికి ఏ విధంగా స్పందించాలి, ఎందుకంటే తాను చేసిన వ్యాఖ్యలు ఎక్కడ తప్పు లేదని ఆమె క్లియర్గా చెప్పుకుంటూ వచ్చింది. పార్టీకి సంబంధించిన అంశాలు లోపాలు ఏవైతున్నా ఆ లోపాలను ఎత్తి చూపాను తప్ప తాను ఎక్కడా కూడా విమర్శలు చేయలేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఏం చేయబోతుంది అనేది ప్రధాన అంశంగా మారింది. అయితే తాను మాత్రం కొంతమంది వ్యక్తులు ఎవరైతే కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ చాలా క్లియర్ కట్ గా విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే లీకు వీరులు ఉన్నారో వాళ్ళని బయట పెట్టాలి, ఆ తర్వాత బీజేపీతో అంటకాగుతున్న నేతలు ఎవరు వాళ్ళ విషయాలను కూడా బయట పెట్టాలి అని చెప్పేసి ఆమె క్లియర్ గా పాయింట్అవుట్ చేసిన పరిస్థితి. వీటిపై స్పందించాలంటే కేసీఆర్ స్పందించాలి. ఎందుకంటే ప్రస్తుతం కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన స్పందించాలంటే కేవలం సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే ప్రెస్ రిలీజ్ ద్వారానే ఆయన స్పందించే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఉన్నది కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ స్పందించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరికొద్ది అంటే ఈరోజు సాయంత్రంగా లేక రేప దీనికి సంబంధించి పార్టీ యాక్షన్ ఏముంటుందనేది చూడాల్సిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్న నేపథ్యంలో, కవిత వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ నేతలు, సీనియర్ నేతలంతా ఏం జరుగుతుంది పార్టీలో, ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన కేసీఆర్ ఎందుకు ఈ మెతక వైఖరి చూస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా చాలా మంది నేతలు చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. బబిత, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ నరేష్.